నీ అక్క బంగారం వస్తుంటే కోడి దొరికింది. ఈ ముచ్చట నా పెళ్ళానికి చెప్తే ఎంత సంబరపడుతుందో ఏమో. కోడి రవలి, ఓ రవలి, వచ్చినావా? ఏ మావులు ఏమైనా పొద్దున్న నుంచి సంకల సంటిపోరని ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నావు ఏంటిది? ఓర్ని ఇది కోడి కాదే. అది కోడే, నువ్వెందుకు తెచ్చినావు అంటానా? కోడి ఇంట్లుంటే లక్ష్మీదేవి గల్లు గల్లు సప్పుడొస్తుందని తెచ్చింది. నీ అవ్వ కోడి ఇంట్లుంటే ఎన్నింటికి అక్కడికత్తావు నీకు తెలుసా? ఏమో నాకు ఎరకలే, నువ్వే చెప్పు. చెప్తా ఇను. కోడి ఇంట్లున్నదనుకో అలారం పెట్టకుండా పొద్దున్నే నిద్ర లేపుతుంది. అదే ఎదిగిన కోడి అయిందనుకో గుడ్డు పెడుతుంది. అదే పొదిగిన కోడి అయిందనుకో పిల్లలు పెడుతుంది. అది కోసుకొని తిన్నామనుకో ఒక పూట కూర అవుతుంది. పెయ్యికి బలం కూడా వస్తుంది. పిసదానా పోతే బాత్రూమ్ కూడా నిండుతుంది. గింతనన్న సిగ్గుండాలే, రోజు కౌసేనా వేరే లేదా? ఓ పిసదానా, ఇవాళ కోసేదానికి తీసుకురాలేదే. మరి మేడారం జాతర వస్తుంది కానీ అప్పటి వరకు కోళ్ళు పిరమైతాయి. ఇప్పుడు మొక్కు ఇడిచిపెట్టినామనుకో మొక్కు ముట్టినట్టుంటది, కోసుకొని తిన్నట్టుంటది. నీకే పాట తెలివి బానే వచ్చింది. మరి శంకర్ గాలంటే ఏమనుకుంటానవే? ఇంట్లో పోయి పసుపు కుంకుమ తెపో, సమ్మక్కకు సారక్కకు మొక్కు ఇడిచి పెడదాం. సరే తెస్తాగు. అబ్బా జాతర వరకు కోడి మంచిగా బలుతుంది, కడుపు నిండా తినచ్చు. దాన్ని మెడగడ్డ తెస్తా, నేను లెగ్ పీసులు తింటా. దావే జల్దీ దా. మేడారం ఇటే ఉన్నది కానీ ఇటే ఉన్నది, జల్లి పెట్టి పొట్టు. అందరు పానాలు మంచిగా ఉండాలి, పంటలు బాగా పండాలి. సమ్మక్క సారక్క తల్లి మీ దీవెనలు మాకు ఖచ్చితంగా ఉండాలి. బాంచను ప్రతి ఆట నీకు కొన్ని కొత్తాను. మేడారం సమ్మక్క కచ్చి గద్దెకాడికి వచ్చి బెల్లం కొబ్బరికాయలు కొడతాం. సమ్మవ్వ సారవ్వ తల్లి బాంచను. జంపన్న వాగులో కూడా తానాలు చెప్తాం. బాంచను ఓకే. రవలి ఇడిచి పెడతానే, దీనికి రోజు మక్కలు బియ్యం పోయి. అర్థమైందా? సరే పోతుంది. అవునే రవలి, కొత్త జాగా అయినా కోడి మంచిగానే ఆడుకుంటాండే. అయితే కానీ ఏం కూర అయినావు? పప్పు చారు. ఏంది పప్పు చారా? ఎప్పటికి పప్పు చారా అని నీ అవ్వ ఇయ్యాలా? ఏంది ఏంది అలా? ఏ అట్టి పచ్చి పులుసు ఎత్త అయిపోవు కదా, పప్పు మిగిలేదంటానా? రేపటి నుంచి అదే పెడతా గాని తిందుపా. పా నీ అవ్వ ఈ పప్పు చారు తోటి ఎట్లా తింటారో ఏమో, నాలుగంతా సప్ప పడ్డది. సీనియర్ ఫోన్ చేస్తానుగా. హలో అన్న, ఏడున్నావే? మీ అన్న ఏడున్నాడో నాకేమెరకరా, పెట్టేయ్. శంకర్ అన్న, నేనే సీన్ గారిని. అరే సీను నువ్వారా? ఏందో చెప్పు. ఏడున్నావే? మోడీ సార్ తోటి మీటింగ్ ఉంటారా? అయిపోయింది, ఇప్పుడే వచ్చిన. నేనేడు ఉంటారా? ఇంటి ముంగట్నే ఉన్నా. అయితే గాని ఒకసారి మా తాతోళ్ళ కొట్టంగాడికి రాయే. ఎందుకు రో? నువ్వు రాయే. అగో ఈ కప్పమ్ముతోడు మంచిగా తిన్నాడు, ఆడ కూసని ముచ్చట్లు పెడతాడు. ఏం పని లేదు పాట లేదు. ఈడేంది సగం ముచ్చట చెప్పి ఫోన్ పెట్టేసిండు. అగ రవలి, నువ్వెప్పుడు వచ్చినవే? ఫోన్ లేవలు? ఎవరు లేదు, ఉత్త కంపెనీ ఫోనే. అట్లానా? అయితే పోయి కట్టెలు కొట్టు. పోయిలకు ఒక కట్టె కూడా లేదు. ఏంది కట్టెలు కొట్టన్నా? ఆడేమో అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసిండు, ఇదేమో కట్టెలు కొట్టు అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? కట్టెలు కొట్టుపో అంటే కట్టెలెక్క బీరిపోయినవేంది? పోయి కొట్టుపో. అబ్బా రవలి, ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది, పొద్దుకంగా కొడుతుంది రాదు. ఏంది ఇది కూడా ఎండనేనా? పా నీతో పాటు నేను కూడా అత్తపా. ఏ పాట ఎండ కొడుతుందా చూస్తా. పోయి కట్టెలు కొట్టుపో, నేను పోయి గొడ్డలు తెస్తా. ఎండలేదు గిండలేదు, ఎండ నట ఎండ. అబ్బా కట్టెలు కాదే, నిన్ను కొట్టాలే. అవ్వా దీనికి ఏం రోగమో, ఇంట్లో గ్యాస్ ఉండంగా కట్టెలు కొట్టుకుంటది. నన్ను అట్టుకుండనేది. ఇంటికాడుంటే పాపం ఏదో పని చెప్పాలి.
నల్ల మొక్కది. అగో సీన్ గారు మళ్ళీ ఫోన్ చేస్తానుగా. హలో ఏందిరా? ఏమైందే ఇంకా రాలేవు? ఏ అచ్చుడు కాదురా, నా పెళ్ళం నన్ను కట్టెలు కొట్టమంటాంది. కట్టెలు కొట్టపోయినామనుకో అది నన్ను కొట్టేటట్టున్నది. ఇక అచ్చుడు వీలు కాదురా. ఏ నీ రాజశేఖర్ అన్న దావా చేసుకుందామంటే బాగా బిల్డప్ ఇస్తున్నావేంది? సరే నువ్వు రాక్తి, నేను తిరుపతి అన్న దావా చేసుకుంటాం. మరి ఏంది దావతా? ఈ ముచ్చట ముందు చెప్పొద్దారా? సరే పెట్టి అత్తానా. అగో ఇదేంది కట్టెలు కొట్టుడు ఉందంటిగానే? కట్టెలదే ఉన్నదిరా, గొడ్డలు ఉంటే ఎప్పుడైనా కొట్టుకోవచ్చు కానీ స్టఫ్ గిఫ్ బాగా తెచ్చిరా. ఇది అయితే చూస్తలేదు కదా, నేను జంప్ అయితా. తర్వాత ముచ్చట తర్వాత. అరే అంతేనా? ఒక్కడు చూడే, నీ దండం పెడతా. నిన్ను అమ్ముకొని కూర్చున్నామే 30 కిలో మా మందని చూడు. కట్లుంటుందా అనే మర్యాద? జర చూడు ప్లీజ్. చీ నీ అవ గిట్ల ఎత్తవేందే? అంతేనా ఇక? సరే మంచిది. వారి కాని పనిరా, ఊరంతా ఎనికలాడినా ఎక్కడ దొరకలేదు. కోడిని కొయ్యానా మామా, మేకను కొయ్యానా, మేకంటే మే అంటది కోడిని కొయ్యి మామో, మామా కోడిని కొయ్యి మామా. పుల్పాటిన మస్తు చంపాలి కోడి. కోడిని కొయ్యానా మామా, మేకను కొయ్యానా, మేకైతే మే అంటది కోడిని కొయ్యత్తో. అగో ఏమైంది రో? దావత్ అంటిరి, పుల్బాటిలు అంటిరి, స్టఫ్ అంటిరి, నువ్వు రావా అంటివి. ఏదిరా? ఈ చెట్టుకు కోడి కట్టిన, ఆ బాయిలా మందు పోసిన, ఆ మందు దాక్కుంటా వచ్చి ఈ చెట్టుకున్న కోడిని గొరుక్కుంటా కింద కూసోవన్నే. అరే కోడిని కట్టేసినవా? మరి నాకేందా కనబడతలేదు? మందైతే ఉంది గాని మరి ఇంకేందిరా? వచ్చిన బాధల్లా స్టఫ్ కాడ వచ్చిందిరా. నాకు ఇలా నాటుకోడి తినాలని పానమంతా గుంజుతందిరా. ఊరంతా ఎంకులాడిన ఎక్కడ దొరుకుతలేదురా. ఒక్కడు కూడా కొన్ని తనటోలేడు. మరి అయితే నాటుకోడి దొరికే జాడ చెప్పు, ఇవాళ ఫుల్ బాటిల్ తోటి దావా చేసుకుందాం. అగ్గో ఇప్పటిది ఇప్పుడు నాటుకోడి కావాలంటే ఏడ దొరుకుతుందిరా? మిక్సరో కారణం తెచ్చుకొని తాగుదాం పాటు. మళ్ళీ ఎప్పుడన్నా నాటుకోడి కోసుకుందాం. ఏమన్నా నువ్వు పరుచుపోవడనేవారా? నీకు నాటుకోడి కూర తిన బుద్ధి అవుతుందా? అంతే అంటవారా? అంతేరా. అడ కూర్చుందాంపా. అలా మంచిగా గడ్డి కూర్చోవచ్చా? అరే సీన్గా థ్యాంక్ యూరా. ఎందుకే ఏమైంది? అరే ఇయ్యాల రేపు ఎవరన్నా పిలిచి దావత్ ఇస్తారా? ఒకవేళ దావత్ చేసుకుందాం రా అన్న కూడా వాళ్ళ దగ్గర బొచ్చడి పైసలు నాకు తీయర్రా. మన దగ్గరనే అవసూలు చేస్తారు. అసంటిది నువ్వు పిలిచి నాకు ఫుల్ బాటిల్ ముంగడ పెట్టినవురా. నువ్వురా నా దోస్తు అంటే. ఏ ఊకో అన్న, నాకు సిగ్గు అవుతుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అరే సీన్గా నీకు ఏం కావాలో చెప్పురా, నీకోసం నేను ఏదైనా చేస్తా. ఏం లేదన్నా, ఈ పుల్ బాటిల్ అయిపోయేటట్టుంది. ఈ పుల్ బాటిల్ అయిపోయే వరకు నాటుకోడి కూర తింటే మంచిగుండ అనిపిస్తుంది అన్న. నీ అవ్వ కోడి పీసాది ఎంతరా? ఇప్పుడే పోయి కోసుకొని తిందాంపా. నీ నోట్లకెళ్ళి నువ్వు అడుగుడైంది, నేను దేకపోవడైందిరా. అరే మళ్ళీ అదే మాట. ఊరంతా ఎంకులాటినరా, ఎక్కడ దొరకలేదు. అరే అద్దపావు కోడికి కూడా అడ్డగోలు రేటు చెప్తుర్రా. చెల్ ఆన్ దగ్గర ఈ దగ్గర ఏందిరా కోడి? మన దగ్గర లేదా? మనం ఒకరి దగ్గరికి పోతావురా. నీ దగ్గర కోడి ఉన్నదిరా? కోడి ఉన్నదా అని అడుగుతాను వారా. ఇయ్యాలనే పక్కూరు నుంచి పట్టుకొచ్చిన దాన్ని పజ్జొన్నలేసి పెంచుతాను రా. పెయ్యి బట్టి బాగున్నది, పోయి కోసుకొని తిందాంపా. అరే ఇంత తాగర్రా, పోదాం. పారే కొన్ని అరే మా రవ్వలు చూస్తుంది గట్టి కూరకురా. ఏ చూస్తలేదు కానీ తీరా పట్రా. అది చూసిందనుకో ముగ్గురు ఈపులు విమానం మూతలు మోగుతాయి. జరా ఇజ్జత్ తీయకు రాగురి. ఏం కాదురా. అదే భూమి సబ్బులు అందుకే తీసుకురావద్దురా. నువ్వు చెప్పడకు. అరే సీన్గా
మరవల్దులే పారా చేస్ నీ అవతారసుకుంటే అట్లా వేణు ఇట్లా కవరించుకొని తీసుకొచ్చిన తాగుర్రా శంకర్గా నాటుకోడి తినాలనే కోరిక నెరవేరిందిరా దోస్త్ అంటే నువ్వేరా. మరి ఏమనుకుంటావురా శంకర్ గారు అంటే ఇట్లా చెప్తే చాలు అట్లా కథం చెప్తా అట్లా కథం చెప్తా. అన్న ఈ కోడి తెల్ల పాలం కోడి లెక్కుంది ఏంది నాటుకోడి అంటే కానీ అరే పిచ్చోడా నాటుకోళ్ళు కూడా తెల్లగానే వస్తానయ్యరా. చూడు ముక్క ఎంత కట్టుకున్నా కొరకు. అవును నాటుకోడేనే. మరి పిచ్చోడా తినక ముందుకే మాయిలమే తొందర పడతావేంద్రా పిచ్చోడా. మీరు ఈ పుల్ బాటిల్ పెట్టినప్పుడు నీ నాటుకోడి పెట్టనారా ఓరు సీరగా నాటుకోడు కారా బొక్కకా నుంచి నవ్వులాలే. మస్తురా ఇప్పుడు మందు తాగుతాను రా కూర తింటాను రా. అరే శంకర్ ఇది ఎక్కడంటే ఇచ్చినారా మస్తున్నది. అరే ఇది దూలం నారాయణ అండిరా. వచ్చే వారం కూడా గిట్లే అండిరా మంచిగా తిందాం. ఒక కదసీనుగా పంది తిన్నట్టు తినకురా. కూర తినకేం రోజులు అవుతుంది 6 నెలలు అవుతుందా సంవత్సరం అవుతుందా. పులుసు నాకుతాను బొక్కల కానుంచి మింగుతాను మెల్లంగా తినరా. నీ పిల్లెట్లకెళ్ళి ఎవరు గుంజుకపోరు చూసినవారా. పొద్దు నెత్తి మీదకి ఎక్కింది ఈ మనిషి ఇంకా ఎత్తలేడు. ఏమైంది నాకు? ఓ మనిషి లే, ఓ మనిషి నిన్నే లే, ఎంతసేపు పట్టావు? అబ్బా తలకాయ గిర్రన తిరుగుతుంది ఇంకా కొంచెం నిద్రపోని. నీ అవ్వ పొద్దు పొద్దు నొరుతావేందే. ఇంకెంతసేపు అంటావు? లే తాగరానే పో, పోయి ముఖం కడుకోపో. నేను ఆ కోనిష్ పెట్టి గింజలు పోసత్తా. కోడెక్కదే నీ అవ్వ నేనైనా కోసుక తిన్నా. ఏంది ఏమన్నావు? ఏమన్నా ఏమనలే. లేదు ఇప్పుడు నువ్వేమో అన్నావు. కోడి ఎక్కడిది కోసుక తిన్నా అన్నావు. నేనేమనలే. కట్టెలు కొట్రా మొగుడా అంటే కోళ్ళను కోసుకొని తింటావు. ఇలా అయిపోయినాయి నువ్వు నా చేతిలో. అబ్బో అబ్బో అయ్యో అబ్బో అబ్బో అయ్యో అదే అబ్బా అబ్బో అయ్యో అబ్బో 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 అయ్యో అబ్బా అబ్బా అబ్బో 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 అబ్బో. నీ మీద మనవయ్యే కదరా. సమ్మక్కకు మొక్కిన కోడిని కోసుకొని తింటివి కదా. ఆ సమ్మక్క నిన్ను అయ్యో అబ్బా దండం పెడతానే రవలి తప్పైందే. తాగిన మైకంలో కోసుకొని తిన్నమే నా తప్పైందే రవలి. నన్ను నమ్మే ఇంకో కోడిని తెచ్చి సమ్మక్కకు సారక్కకు మొక్కి ఇడిచి పెడదామే. నాడు ఇంకో కొన్ని తీసుకురాపో. ఆ తల్లి మైమగల తల్లి అట్లా ఎట్లా తినబోతాయి నీకు? తీసుకొస్తేనే తప్పైంది. పెయ్యంతా ఈ సాపు చేసింది. నీ అవ్వ దోస్తుగాళ్ళు ఏబట్టి నా పెళ్ళం నా ఈ పంత సాపు చేసింది. ఒక్క పెగ్గు కోసిరు నా కోడిని కోసుకొని తిన్నారు. నీ అవ్వ మొక్కులు ఎల్ల ముందుకే కోసుకొని తిన్నా. ఏ పిల్లమైనా కొట్టదా? అది కొట్టింది కరెక్టే. సమ్మక్క జాతర రానే రాలేదు మొక్కిన కోడిని కోసుకొని తిన్నా. అమ్మో ఇప్పుడు మళ్ళీ ఎదిరించుకోవచ్చా సమ్మక్కకు. సమ్మక్క సారక్క తల్లి నా తప్పైందవ్వా నన్ను క్షమించు నన్ను మంచిగా చూడు నేను ఇసుంటి పనులు చేయని సమ్మక్కకు సారక్కకు మొక్కి బెల్లం మజ్జి పెట్టి జంపన్న వాగుల తానం చేసి ఎంటికలు ఇస్తా. అవ్వా
ఎదురించి మెక్కుదాం జల్లిదా. అవ్వా సమ్మక్క సారక్క తల్లి నా తప్పైంది, ఇంకో తప్ప మొక్కిన కొన్ని మెక్క, నన్ను క్షమించు సమ్మక్క సారవ్వ తల్లి. అచ్చే మేడానం జాతర కత్త జంపన్న దగ్గర స్నానం చేస్తా. అవ్వ తల్లి మమ్మల్ని మంచిగా చూడు, తప్పు చేసిన బాంచను సమ్మవ్వ తల్లి. ఇగో ఇంకోసారి కోడి మీద చేయబడ్డదనుకో ఈ చేతులు ఇచ్చి పొయ్యిలో పెడితే ఏమనుకుంటాను. సమ్మక్క జాతర వచ్చేదాకా ఈ కోడి నువ్వే కాపాడాలి చెప్తానా. సరేనే, దగ్గరుండి నేనే కాపాడతా, ఇంకేంది. సమ్మవ్వ తల్లి. వామ్మో, ఇంకో తాప కోడి జోలికి వెళ్ళనుకో నా పెళ్ళం అన్నట్టే నా చేతులు తీసి పొయ్యిలో పెడుతుంది. అమ్మో అది తెగింది చేసిన చెప్తుంది. సమ్మక్క మొక్క వెళ్ళి రాక నేను కోడి కూర తినలే తినా, సమ్మక్కకు మొక్కినాకనే తింటా. హాయ్ ఫ్రెండ్స్, మా నమస్తే వరంగల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలతోటి మిమ్మల్ని నవ్వించేందుకు మేము ముందుకు వస్తాం. మీ సపోర్ట్ మాకు ఎల్లకాలం ఉండాలి. బాయ్. యాక్షన్. అది కోడే ఎందుకు తెచ్చినావంటానా? అది ఇది కోడే ఎందుకు తెచ్చినామని అంటాను. దీని ఇంట్లో పెట్టుకుంటే లచ్చిందేవి గల్ల 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 అని మోకుంటే వస్తుందని తెచ్చిన. నీకు నోట్లోకే పోదు కదా, అమెరికా నుంచి వచ్చినావా నువ్వేమన్నా ఇది కోడి అంటాను అంతే కదా. రైట్. లచ్చిందేవి గల్లనా? లచ్చిందేవి గల్ల 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 అని మోగుతుందని తెచ్చిన. కోడి ఎందుకు తెస్తారే? కోడి ఇంట్లుంటే ఎన్నిటికి అక్కడికి వస్తుంది ఎరికేనా? మళ్ళీ కోడి ఇంట్లుంటే ఎన్నిటికి అక్కడికి వస్తుంది ఎరికేనా? అక్కడికత్తదో ఎరికేనా? అక్కడికత్తదో ఎరికేనా? రైట్. కోడి ఇంట్లుంటే లక్ష్మీదేవి గల్ల గల్లు గల్లు గల్లు. ఆ పోతాంది కొద్దిగా చిన్న మిస్టేక్. స్టార్టింగ్ నీయమన్నది ఫస్ట్. కోడి ఇంట్లుంటే లక్ష్మీదేవి గల్ల 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 అని మోగుతుందని తెచ్చిన. ఫస్ట్ ఎందుక ఫస్ట్ డైలాగ్ మర్చిపోయినా కదా, నీ అవ్వ అంటే ఇది గుర్తుకొచ్చింది. అనుకుంటే లేచిండు. పో లేచి మోగాడుక పో, నేను కోడిని ఇడిచి పెట్టి గింజలు పోతా. కోడి ఎక్కడిదే? కోడిని ఎప్పుడో కదా మెల్ల కోడిని ఎక్కడిదే? ఏంది ఏమన్నావు? ఏంది ఏమన్నావు? ఏంది ఏమన్నావు? అంటే నేనేమన్నా ఏమనలే. ఏంటి ఏమన్నా అంటే కోడి ఎక్కడిదే? కోడి ఎక్కడిదే? ఇలా కోడి ఎక్కడిదే? నిన్న కోసుకొని ఇట్లా పప్పులు కోడి కోడి ఎక్కడిదే? అప్పుడు నిన్నే కోసుకొని కథం చేసావు. నిన్నే కోసుకొని తిన్నావు. ఏంది ఏమన్నావు? అప్పుడు కొడుకో గంట దగ్గర కట్టదా అన్న తర్వాత ఏమన్నా ఏమనలే. అప్పుడు దగ్గర రాకని భయం అవుతుంది. అంటే ఓన్లీ దావత్ గురించే మాట్లాడుకుంటారు. ఇంకా దావత్ కాలేదు. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత దావత్ స్టార్ట్ అవుతుంది. మరి నేను స్టఫ్ గిఫ్ అంటే బాగానే తెచ్చిరన్నరే. అవన్నీ వచ్చిన తర్వాత దావా చేసుకుంటా అన్నారు. నిన్ను మందు తాగిపించి కోడికి నీకు ఎదురు పెడతారు అన్నట్టు. ఇవాళ నాకు నాటుకోడి తినాలని పానం గుంజుతుంది. ఇలా నాటుకోడి తినాలని నా పానం గుంజుతుంది. కానీ ఊరంతా ఎంకిలైనా కూడా ఎక్కడ నాటుకోడి దొరకలే. ఇక్కడ మాత్రం అబ్బా నాకు ఇవాళ నాటుకోడి తినాలన్న కోరిక తీరిందే. ఇక చూసిరా, మేము మందు పాటు ఉన్నప్పుడు అట్టి పుల్ బాటిల్ పెడతాం, ఆపిల్ జ్యూస్ తాగుతాం. కొందరు నిజంగానే మందు అనుకుంటారు, కాదు ఆపిల్ జ్యూసే. ఎందుకంటే మాకు మందు అలవాటు లేదు. ఎప్పుడో ఒకసారి అంటే అలవాటు ఉన్నది కానీ ఎప్పుడు అర్థమైనా సీన్ అన్న చెప్పింది. తెల్లగోడి లెక్క ఉన్నది అంటే ఇవాళ రేపు తెల్లగోళ్ళు కూడా నాటుకోళ్ళ లెక్క ఉంటానైరా అది.